యుక్రెయిన్‌లో ఉన్న చర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డిజాస్టర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అంటారు. ఎందుకో చెప్తాను వినండి. అది 1986 ఎప్పుడనే లేట్ నైట్ సేఫ్టీ టెస్ట్ జరుగుతుంది రియాక్టర్ 4 మీద. అయితే వాళ్ళకి పూర్ ట్రైనింగ్ ఇంకా మేనేజ్మెంట్ నుంచి ప్రెషర్ ఉండడం వల్ల రియాక్టర్ అనేది హెవీగా అన్‌స్టేబుల్ అయిపోద్ది. సో దాన్ని కంట్రోల్‌లో తేడానికి వాళ్ళు ఎమర్జెన్సీ షట్ డౌన్ బటన్‌ని నొక్కేస్తారు. ఆ బటన్ నొక్కడం వల్ల ఒకేసారి రియాక్టర్ ఎక్స్‌ప్లోడ్ అయిపోద్ది. ఎంత గట్టిగా పేలుతదంటే రియాక్టర్ కోర్ పేలిపోయి రూఫ్ పైనుంచి ఎక్స్‌ప్లోడ్ అయిపోయి బయటకొచ్చేస్తదనమాట. కానీ ప్లాంట్ మేనేజర్స్ ఏంటంటే కోర్ ఎక్స్‌ప్లోడ్ అయ్యే ఛాన్స్ లేదు. అది ఇంపాసిబుల్ అని చెప్పేసి ఒక చిన్న యాక్సిడెంట్ లానే కన్సిడర్ చేస్తారు. సో అక్కడిని ఫైర్ ఆపడానికి ఫైర్ ఫైటర్స్‌ని పంపిస్తారు. వాళ్ళకంటూ ఒక మంచి ప్రొటెక్టివ్ గేర్ కూడా ఉండదు. అది వాళ్ళు తెలియకుండా రేడియో యాక్టివ్ గ్రాఫైట్ కోర్‌ని పట్టేసుకుంటారు. చాలామంది అక్కడున్న రేడియేషన్ పీల్చేస్తారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు పాయిజన్ పీలుస్తున్నారని. అక్కడున్న ప్రతి మినిట్ వాళ్ళ ప్రాణం కోల్పోతున్నట్టమాట. కాసేపు తర్వాత ఒకేసారి అందరూ పడిపోవడం స్టార్ట్ చేస్తారు. అక్కడ ఏమవుతుందో ఎవరికీ అర్థం అవ్వదు. రేడియేషన్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ప్రిప్యాట్ సిటీకి. కానీ గవర్నమెంట్ ఎవరికీ చెప్పదు. ఎక్కడ వాళ్ళ గవర్నమెంట్ పరుగు పోద్దని చెప్పేసి. సో నెక్స్ట్ డే ఏంటంటే ప్రిప్యాట్ ఉప్పులని ఒక కంటిన్యూస్ నార్మల్ లైఫ్ని గడుపుతూ ఉంటుంది. చిల్డ్రన్స్ ఆడుకుంటారు, స్కూల్కి వెళ్తారు. కానీ వాళ్ళ చుట్టూ ఉన్న ఇన్విజిబుల్ పాయిజన్ ఏముందో తెలియదు అన్నమాట. సో అక్కడున్న సిచ్యువేషన్ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక ఫిజిసిస్ట్ లెగాసోని ఇంకా సీనియర్ అఫీషియల్ బోరిస్ని పంపిస్తారు. సో వాళ్ళ హెలికాప్టర్ని చూసినప్పుడు లెగాసో కన్ఫర్మ్ చేస్తాడు కోర్ అనేది ఎక్స్పోజ్ అయిపోయిందని చెప్పేసి. బోరిస్ అడుగుతారు నీవు ఎలా చెప్తున్నావని. అప్పుడు లెగాసో చెప్తాడు అక్కడి నుంచి వచ్చే ఫ్లేమ్ కలర్ చూసి చెప్పొచ్చు కోర్ కంప్లీట్గా ఎక్స్పోజ్ అయిపోయిందని. ఈ ట్రూత్ని ఆ గవర్నమెంట్ హ్యాండిల్ చేయలేక ఎవరికి చెప్పదు. సో ఎవాక్యువేషన్ కూడా డిలే అవుతుంది అన్నమాట. సో ఇదంతా ఒక ప్రాబ్లం అవుతుందంటే ఒక న్యూ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఫైర్ ఫైటర్స్ మంటలు ఆపడానికి ఎక్కువగా వాటర్ యూస్ చేస్తారు తెలిసిందే. ఆ వాటర్ అనేది ఆ రియాక్టర్ కోర్ కిందన స్టోర్ అయిపోయి ఉంటుంది. అది అనేది క్లియర్ అవ్వదన్నమాట. ఒకవేళ ఆ న్యూక్లియర్ ఫ్యూయల్ అలా కరిగిపోయి ఆ వాటర్లో పడితే మాత్రం ఒక బిగ్గెస్ట్ ఎక్స్ప్లోషన్ అనేది అవుతుంది అన్నమాట. స్టీమ్ ఎక్స్ప్లోషన్. అది ఎంత పెద్దదంటే ఆ ప్రిప్యాత్ అనే సిటీనే మొత్తం వైప్ అయిపోద్ది. ఇంకా రేడియేషన్ యూరోప్ అంతా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సో అంత పెద్ద ఇష్యూ ఉంది కాబట్టి అప్పుడు ఎవాక్యుయేషన్ అనేది ఆర్డర్ చేస్తారు. కానీ సిటిజన్స్కి ఏం చెప్తారు 3 డేస్లో మీరు మళ్ళీ వచ్చేస్తారని చెప్తారు. కానీ వాళ్ళు మళ్ళీ ఎప్పటికి రావడం వాళ్ళు తెలియదు. గవర్నమెంట్ ఇది కూడా చాలా సైలెంట్గా చేస్తుంది. ఎక్కడ పేరు బయటకు వస్తే వాళ్ళ గవర్నమెంట్ పేరు పోతుందని చెప్పేసి. సో సైంటిస్ట్ అయితే కన్ఫర్మ్ చేశారు ఒక వర్స్ట్ సిచ్యువేషన్ మన ముందు ఉంది, దాన్ని హ్యాండిల్ చేయాలని చెప్పేసి. కానీ దాన్ని సాల్వ్ చేసే సొల్యూషన్ ఒకటే, మనం మాన్యువల్గా వెళ్ళి ఆ వాటర్ అనేది డ్రైన్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ అవ్వదు, ఆటోమేటిక్ మిషన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి. సో అక్కడ ఉన్న 3 ఇంజనీర్స్ వాలంటీర్ చేస్తారు వెళ్ళి అక్కడ క్లియర్ చేయడానికి. వాళ్ళకి లైట్ ఉండదు, మ్యాప్ యాక్యురేట్గా ఉండదు, చాలా రేడియేషన్ ఉంటుంది, చనిపోవడానికి హైయెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి 99%. అయినా సరే వాళ్ళు రేడియాక్టివ్ వాటర్లో నడిచి ఆ వాల్వ్స్ని ఎతికి అక్కడున్న వాటర్ని సక్సెస్ఫుల్గా డ్రైన్ చేస్తారు. సో ఆ స్టీమ్ ఎక్స్ప్లోషన్ అనేది అక్కడితో అయిపోయింది. ఇలా అవుతూ ఉంటే ఆ రూఫ్ పైన ఉన్న గ్రాఫైట్ని క్లీన్ చేయడానికి ఫస్ట్ రోబోట్స్ని పంపిస్తారు. రోబోట్స్ ఫెయిల్ అయిపోతాయి, చిప్స్ అనేవి రేడియేషన్ కాలిపోతాయి. సో దానివల్ల మనుషుల్ని పంపిస్తారు. ప్రతి మనిషికి 90 సెకండ్స్ ఉంటుంది రియాక్టర్ రూఫ్ మీదకి వెళ్ళి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చడానికి. కోల్ మైనర్స్ ఏం చేస్తారంటే ఆ రియాక్టర్ కింద నుంచి ఒక టనల్ తవ్వుతారు అన్నమాట, ఒక కూలింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి. అక్కడ ఉన్న ఎక్స్ట్రీమ్ హీట్ ఉన్నా సరే రేడియేషన్ ఉన్నా సరే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు పనిచేసి అలాగైతేనే కూలింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అయితే చేస్తారు. ఇప్పటికీ డిజాస్టర్ అనేది స్టేబుల్ అయ్యింది. కానీ ఎంతమంది చనిపోయారు, జనాలు చాలా మంది చనిపోయారు. ఇప్పుడు లాంగ్ టర్మ్ డ్యామేజ్కి సిచ్యువేషన్ అనేది వెళ్తుంది. ఏంటంటే కోర్ని ఎంతో కొంత హ్యాండిల్ చేశారు, మరి స్ప్రెడ్ అయిన రేడియేషన్ ఏం చేయాలి? సో అక్కడ ఉన్న ల్యాండ్ ఏం చేయాలి, యానిమల్స్ ఏం చేయాలి? సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్పెషల్ టీమ్ని డిప్లాయ్ చేసి అక్కడ ఉన్న యానిమల్స్ని పెట్స్ని అన్నిటిని చంపేమంటారు. ఇంకా రేడియో యాక్టివిటీ స్ప్రెడ్ అవ్వకుందన్నమాట. సో అదొక గోస్ట్ సిటీ అయిపోయింది. ఆ సిటీకి మళ్ళీ ఎవరు జనాలు తిరిగి రారు. సో అప్పుడు లెగసో రియలైజ్ అవుతాడనమాట, ఈ డిజాస్టర్ ఒక యాక్సిడెంట్ కాదు, అది రియాక్టర్ డిజైన్లో ఉన్న ఒక ఫ్లా. ఇంకా ఇలాంటి రియాక్టర్స్లే యుక్రెయిన్లో చాలా ఉన్నాయి. సో చాలా భయపడతాడనమాట. కానీ ఎంత భయం ఉంటే ఏంటి, గవర్నమెంట్ అనేది సైలెంట్గానే ఉంటుంది, సేఫ్టీని ప్రిఫర్ చేయకుండా ఎక్కడ వాళ్ళు పరుగు పోద్దని. సిచ్యువేషన్ కొంచెం కంట్రోల్లోకి వచ్చాక కోర్టులో ఒక ట్రయల్ నడుస్తుంది, అసలు ఏమైంది అవదు తప్పని. అయితే అక్కడున్న గవర్నమెంట్ అఫీషియల్స్ రియాక్టర్ ఆపరేటర్స్ది తప్పు అని ఫ్రేమ్ చేద్దాం అనుకుంటారు. కానీ లెగసో అది చూసి తట్టుకోలేక మొత్తం నిజమంతా చెప్పేస్తాడు.
రియాక్టర్లో ఫ్లాస్ ఉన్నాయి, ఇలాంటివి ఇంకా మన కంట్రీలో చాలా నడుస్తున్నాయి. వాళ్ళకి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ లేదు. జనాలు సేఫ్టీ పక్కన పెట్టి వాళ్ళ సేఫ్టీ చూస్తున్నారని చెప్పేసి పబ్లిక్గా ఓపెన్ అయిపోవడం వల్ల లెగసీ కెరియర్ పోద్ది, ఐసోలేట్గా బతుకుతాడు, ఏ కమ్యూనికేషన్ ఉండదు, ఏ కనెక్షన్ ఎవరితో ఉండదు అనమాట. కొన్ని ఇయర్స్ తర్వాత ఆ న్యూక్లియర్ రియాక్టర్ పైన అయితే ఒక షీల్డ్లా కప్పేస్తారు. సో లోపల నుంచి రేడియేషన్ బయటికి ఏమీ రాకుండా. ప్రస్తుతానికైతే ఆ రేడియేషన్ని కంట్రోల్ చేస్తారు. కానీ ఆ సిటీ ఒక గోస్ట్ సిటీ అయిపోయింది. అక్కడ ఇంకా బెడ్స్ అలానే ఉంటాయి, పిల్లలు తిన్న ఫుడ్ అలానే ఉంటుంది, అన్నీ అలానే ఉంటాయి అన్నమాట. అదొక డెడ్ సిటీ అయిపోయినట్టే. ఈ సిరీస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మీనింగ్ ఏంటంటే, ఇది జస్ట్ ఒక న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అయితే కాదు, నిజాన్ని బయటకు రాకుండా ఆపేశారు. అక్కడ ఉన్న సిస్టమ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంది, కానీ వాళ్ళ పీపుల్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయింది. ఎప్పుడులాగే నార్మల్ పీపులే ఎఫెక్ట్ అయ్యారు సిస్టమ్ వల్ల. ఎనీవేస్, ఈ సిరీస్ రీక్యాప్ మీకు నచ్చినట్టు ఉంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ గాయస్.